ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరందరూ క్షేమమే కదూ. ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 100 సెకండ్ స్టాంజా 100వ కీర్తన 2వ చరణం, సంతోషముతో యెహోవాను సేవించుడి. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో విశ్వాసులైనటువంటి వారు నిశ్చయముగా దేవుని సేవించాలి. ఏ విధంగా అనంటే సంతోషముతో ప్రభువుని సేవించుట అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, మన జీవితంలో ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు ప్రభువారు జరిగించారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే, యాక్ట్స్ చాప్టర్ 3:8, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 8వ వచనం. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. చదవబడిన ఈ వాక్య భాగంలో పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుణ్ణి ప్రతిరోజు కొందరు దేవాలయానికి మోసుకుని వచ్చేవారు. అయితే దేవాలయం లోపలికి తీసుకొచ్చేవాళ్ళు కాదు, కానీ అతని దేవాలయానికి వెలుపట కూర్చొని. అతడు లోపలికి వెళ్ళి వారిని, బయటకు వచ్చి వారిని భిక్షం అడుగుచు అతడు తన కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. అయితే ప్రార్థన కాలమున పేతురు, యోహానులు దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళొచ్చు అతను చూచి మా తట్టు చూడమని చెప్పారు. వెంటనే అతడు వీరి యొద్ద తనకి ఏమైనా దొరుకునని చూశాడు. అయితే వెంటనే పేతురు, యోహానులు అన్న మాట, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మేము కలిగిందే నేను నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున లేచి నడుమని చెప్పగా బలహీనుడైనటువంటి అతడు బలం పొందాడు. దిగ్గున లేచాడు, నిలిచాడు, నడిచాడు, నడుచుచు గంతులు వేస్తూ దేవాలయానికి వెళ్ళి దేవుని స్తుతించాడు. ఎంత ఆశ్చర్యం! నిజమే, మన జీవితంలో కూడా అనేక పరిస్థితులు నిలవలేని వారినిగా, నడవలేని వారినిగా, సంతోషించలేని వారినిగా, బలహీనపరిచేవిగా ఎన్నెన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటూ వచ్చాం గడిచిన రోజుల్లో. వాటన్నిటిలో నుండి ఈ రోజున మన పనులు మనం చేసుకుంటూ ఉన్నాము అనంటే ఇది దేవుని మహాకృప కదండి. ఆ కారణాన్ని బట్టి మనం ప్రభువును సేవించటంలో ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం వహించకూడదు. మనకంటే చిన్నవారు, మన తోటివారు, పెద్దలు ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టేశారు. మనతో పాటు వారు సజీవులుగా లేరు. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ భూమి మీద సజీవులంగా ఉండి ప్రభువును స్తుతించుటకు మనము దిగ్గున లేచే వారంగా ఉండాలి. ప్రభువు కొరకు నిలిచే వారంగా ఉండాలి. ప్రభువు కొరకు నడిచే వారంగా ఉండాలి. ప్రభువు కొరకు మనం గంతులు వేస్తూ ఆయన మహిమార్థమే జీవించేటటువంటి వారంగా ఉంటూ మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 60:12, యెషయా గ్రంథం 60:12 నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైన నిలవదు, అట్టి జనములు నిర్మూలము చేయబడును. నిజమే, దేవుని వలన ఆశ్చర్య కార్యాలు అనుభవించుచు ప్రభువును సేవించకపోతే మన విశ్వాసమందు నిలబడలేం. విశ్వాసమందు లేని మన జీవితము అది నిత్య నరకాగ్ని పాలవుతుంది. యుగయుగాలు యాతన పడతాం. కనుక ప్రభువును సేవించాలి. ఎలా అనంటే అశ్రద్ధగా, అనాలోచన కాదు, కానీ సంతోషముతో సేవించాలి. సేవించే వారిలో మొదటి వ్యక్తిలా మనం ఉండాలి. దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, విన్న మాటలు మా ఆత్మకు మేలు కలుగుటకై మీరు మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దీవించండి. ముందున్న కాలమంతా మిమ్మలను సేవించట్లో ఆసక్తి కలిగిన వారుగా మా ప్రియులు బ్రతకటానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరం తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. ఇట్లు మీ సహోదరు పాస్టర్ విలియం బూత్.